ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भगिनीष्टिके। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधाकांत नमोस्तुते। तप्तकांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम ज्ञानतिमिरस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मोहिनीन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं तत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्ण। अंदरिकी ఈ ఆదివార సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। చాలా రోజులైంది మనం ఆదివారం కలుసుకొని, దాదాపు ఒక 2 వారాలు గ్యాప్ వచ్చినట్టుంది, 2 వీక్స్. సో కంటిన్యూగా ఏదో ఒక యాత్ర కార్యక్రమానికి వెళ్ళడం. సో ముఖ్యంగా ఈరోజు ద్వారకా యాత్ర విశేషాలు చెప్పాలనుకున్నాను మీ అందరికీ. ఎందుకంటే ద్వారకా యాత్ర తర్వాత కలవలేదు నేను. మళ్ళా కుంభమేళా నుంచి రావడం, తర్వాత అక్కడి నుంచి వచ్చిన వెంటనే ద్వారకాకి వెళ్ళడం, మళ్ళీ ద్వారకా నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రచార కార్యక్రమాలకి అరకు, పాడేరు ఇవన్నీ తిరగడం జరిగింది. అయితే ద్వారకా యాత్ర భక్తుల్ని రమ్మని చెప్పాను, చాలా తక్కువ మంది వచ్చారు. 1 2 3 4 5 6 7 సప్తమోక్ష పురాలు అని చెప్పి అంటారు. అందరూ కరెక్ట్గా ఎడిగిపోయినారు. ద్వారక సప్తమోక్షపురంలో ఒకటి. సో కరెక్ట్గా ఎడిగిలో వచ్చారు ద్వారకా యాత్ర భక్తులు. అయినా సరే ఇది రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి వినొచ్చు వాళ్ళందరూ కూడా. నిజానికి ద్వారకా యాత్ర చాలాసార్లు చేశాం, కానీ ఈ యాత్ర మరిచిపోలేనటువంటి అనుభూతి. చూసిన వాళ్ళకి ఏమో కానీ తీసుకెళ్ళిన నాకే మర్చిపోలేని అనుభూతి అన్నమాట. జనరల్గా ఎవరైనా యాత్రకి రండి అంటే ఆ ప్రభుత్వం చూస్తాం కదా అంటారు. కానీ యాత్రని ఎలా దర్శించాలో ఆచార్యులు మనకు చెప్తున్నారు. భక్త సహవాసం చేయాలి, భక్తులతోనే వెళ్ళాలి యాత్రకి ఎప్పుడు కూడా. యాత్ర అనేటువంటిది మనకి
మన యొక్క ఆధ్యాత్మిక బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసేటటువంటిది యాత్ర. ప్రతి ఒక్కరిలో కూడా భారతదేశంలో మనం అదృష్టం కొద్దీ పుట్టాము, జన్మించాము. ఇక్కడ ఈ జన్మించినటువంటి మన అదృష్టానికి ఎక్కడో కాస్త లోపల నిగూఢంగా కాస్త భక్తి అనేటువంటి ఒక భక్తి లత అనేటువంటిది మన హృదయంలో ఉంది. కానీ ఆ భక్తి లత అనేకమైనటువంటి అనర్థముల చేత కప్పబడిపోతుంది. చూడండి, ఎప్పుడైనా మనం భూమిలో విత్తనం వేస్తాం, ఆ విత్తనం వేసినప్పుడు అదంతా కూడా ఎలా అంటే అనుకోకుండా ఆ విత్తనం మొలకెత్తే సమయానికి చుట్టూ ఏమంటారు దాన్ని కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు పెరిగిపోయి ఏమవుతాయంటే లోపల ఉండేటువంటి అసలైనటువంటి విత్తనం అది కనుమరుగైపోతుంది. ఆ విత్తనం కనుమరుగైపోతుంది ఈ కలుపు మొక్కలు పెరుగు. అదేవిధంగా భగవంతుడు మన హృదయంలో ఈ భారతదేశంలో పుట్టినందుకు గాను ఆచార్యుల యొక్క కరుణ మూలంగాను, లేదంటే మనం ఈ భారతదేశంలో పుట్టేటువంటి సుకృతి చేయడం మూలంగాను, భగవంతుడు నడయాడినటువంటి నేల మూలంగాను మనకు కాస్త భక్తి అనేటువంటిది హృదయంలో ఉంది. ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉంటాడు. ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆఖరికి భగవంతుడు లేడు అనేవారు కూడా నిమగ్నమై ఉంటారు. తెలుసా మీకు? పైకి లేదని చెప్తారు కానీ ఒకరోజు ఒక వ్యక్తి పొద్దున్నే లేచి పళ్ళు కొనుక్కుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఏమన్నారు వాళ్ళని? నాస్తికులు. ఆ ఊళ్ళో నాస్తిక మహాసభలు కండక్ట్ చేస్తున్నాడంట. నాస్తిక మహాసభలు. ఆ సభలు కండక్ట్ చేస్తూ సభలన్నా కూడా ఆ 3 రోజుల సభలు కంప్లీట్గా పూర్తిగా అయిపోయాయి. మరుసటి రోజు ఉదయాన్నే అలిసిపోయి ఉదయాన్నే కాస్త లేటుగా నిద్ర లేచి పళ్ళు కొనుక్కుంటున్నాడు. ఆ పక్కింటి వాడు ఉదయాన్నే స్నానం చేసి కాస్త మంచిగా భగవంతుడి తిలకం పెట్టుకొని అడుగుతున్నాడు, అయ్యా మీ నాస్తిక సభలు ఎలా జరిగాయి అంటే భగవంతుడి దయ వల్ల చాలా బాగా జరిగినాయి అన్నాడు. భగవంతుడి దయ వల్ల బాగా జరిగినాయి అన్నాడంట. మనం అనుకుంటాం కానీ అంటే భగవంతుడి అస్తిత్వాన్ని ఎవరు బయటికి చెప్పడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది ఊరికినే భగవంతుడు అలాగా భగవంతుడు ఇలాగా నేను పిలిస్తే పలికేస్తాడు అన్నట్టుగా చెప్పేసుకుంటారు. కానీ సో కొంతమంది అలా చెప్పడానికి కూడా ఇష్టపడరు. అయితే ఆ విధంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆ కనెక్ట్ అయి ఉండడం మూలంగా లోపల హృదయంలో భక్తి అనేటువంటి బీజం ఉత్పన్నమై ఉండడం మూలంగా అది అనేక రకమైన అనర్థాల మూలంగా అది కప్పబడిపోతుంది. ఏంటి అనర్థాలు అంటే అనవసరమైనటువంటి బంధుత్వాలు, అలాగే భౌతికపరమైనటువంటి వ్యాపకాలు, ఇవన్నీ కూడా కలుపు మొక్కలు లాంటివే. కలుపు మొక్క పెరిగింది అంటే ఏం చేయాలి? తుంచి పడేయాలి. మన జీవితానికి, మన భక్తి జీవితానికి ఏదైనా అడ్డంకు కలుగుతుందంటే దాన్ని తుంచి వేయాలి. అప్పుడే మనం భక్తిలో ఉండగలుగుతాం, భక్తి మార్గంలో ఎదగగలుగుతాం. నేను అంటే కృష్ణ చైతన్యానికి ఏదైనా ఒకటి అడ్డు తగులుతుంది, ఏం చేయాలి? తీసేయాలి. నేను ఇస్కాన్లో జాయిన్ అయిన కొత్తలో, అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్తున్నాను అంతే, ఊరికనే కాదు. జాయిన్ అయిన కొత్తలో అప్పటికి జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అని ఇప్పటికీ కూడా ఉంది 104 ఏరియాలో. ఆ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే విత్ ఇన్ షార్ట్ టైం, అంటే ఒక 6 monthsలో అక్కడది విజయనగరంలో ఒక ఓపెన్ ర్యాలీ జరిగితే, ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ జరిగితే ఆ ఓపెన్ ర్యాలీలో ఊరికి సరదాగా వెళ్ళి సెలెక్ట్ అయిపోయాను. ఆ సెలెక్ట్ అయితే జాబ్ చేద్దామని అనుకున్నాను. ఎప్పటి నుంచో ఆశ, డిఫెన్స్లో చేయాలి అనే ఆశ ఉండేది. సరదాగా వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ వెళ్ళాను, తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాను, తర్వాత మాకు ఇస్కాన్ పరిచయం అవడం. అప్పటికి ఇస్కాన్ పరిచయం అయింది, కానీ అంత పూర్తిగా కాదు. ఇస్కాన్ పరిచయం అయిన తర్వాత మళ్ళీ మా గురువు గారి దగ్గరికి, ఇక్కడికి వచ్చారు కదా లాస్ట్ టైం, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే మాట అన్నారు, సమాజంలో అన్ని డిఫరెంట్ కేటగిరీస్లో అందరూ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు.
భగవంతుడు లభ్యమవక, అంటే అందరికీ లభ్యమవనటువంటి ఒక విలువైనటువంటి ధనం కృష్ణ ధనము అనేటువంటిది మనకి లభ్యమైంది. ఆ లభ్యమైనటువంటి ఆ కృష్ణ ధనానికి ఇవన్నీ ఆటంకాలే. అది ఏమైనా సరే అది ఆటంకము అనుకుంటే వెంటనే తుడిచిపడేయాలి అన్నారు. అంటే ఆయన ఒక మాట చెప్పారు, ఇంకా అటువైపు చూడలే, నేను అటువైపు చూడలేదు, వెళ్ళలేదు కూడా. ఇంకా నిజంగా కానీ అందులోనే కానీ ఉండుంటే ధనం అయితే వస్తుంది, కానీ ఆధ్యాత్మిక జీవితానికి అది ఆటంకం. అంటే నేను ఎందుకు ఉదాహరణ ఇది చెప్తున్నానంటే, ఎటువంటిదైనా తీసేయాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకము ఎటువంటిదైనా తీసిపడేయాలి, ఎటువంటిదైనా సరే. మరి అలా అంటే భగవంతుడు మనం జీవించాలి కదా, మన మీద ఆధారపడినటువంటి వారిని మనం కూడా సంరక్షించాలి కదా. మరి అప్పుడు ఇలా ఇవన్నీ వదిలేస్తే ఎలా? భగవంతుడు మత్త స్మృతి జ్ఞాన మోహనంశ అని భగవద్గీతలో చెప్తున్నారు. మరి మనకు స్మృతి జ్ఞానము అన్నీ కూడా భగవంతుడే ఇస్తాడు మనకి. దానితో పాటుగా మనం చూడొచ్చు, ఈశోపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పి మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఈ సృష్టిలో, సమస్త సృష్టిలో భగవంతుడు ప్రతి జీవికి కోటాగా ఎంతైతే కేటాయించాడో అంతే ఖచ్చితంగా మనం పొంది తీరుతాము. అంతకన్నా మించి పొందలేదు. 1 కేజీ అన్నం పెట్టుకుని మనం తిందామని తినగలుగుతామా? మనకి సుకృతి ఉంటే అది తినాలి అని సుకృతి ఉంటే తినేస్తాం. తినాలి అని సుకృతి ఉంటే. నేను గుంటూరు ఆశ్రమంలో ఉండేటప్పుడు ఒక 3 ఒరిస్సా డివోటీస్ ఉండేవారు. వాళ్ళు ఎలా అంటే, మేము అక్కడ తోటలోనే అంటే ఇంటి ఆ మందిరం దొడ్డిలోనే ఈ అరటి చెట్లు ఉండేవి. అలా లైవ్లో అరిటాకు కోసుకొని తినేవాడిని అనమాట నేను. వాళ్ళు కూడా ఏం చేసేవారంటే, వాళ్ళు ముగ్గురు కలిసి ఈ రాత్రి సమయంలో మిగిలినటువంటి ప్రసాదం అంతా ఒకే పెద్ద అరిటాకు తీసుకొని ఒక గోడలా కట్టుకొని దాంట్లో అన్ని వేసి ముగ్గురు కలిసి తినేసేవారు. అంటే అది తినాలి అన్నా కూడా భాగవతం 2వ స్కందంలో వస్తుంది. మనం ఏదన్నా భుజించాలి అంటే ఆ అది దేవత పర్మిషన్ లేకుండా మనం అది నోట్లోకి వెళ్ళదంట. ఆ ముద్ద నోట్లోకి వెళ్ళదు. ఇంకా చెప్తారు, మనం తిన్నటువంటి భుజించినటువంటి పదార్థం జీర్ణమయ్యి బయటికి వ్యర్థంగా రావడానికి కూడా దానికి ఒక అధిదేవత ఉన్నాడంట. ఆయన పర్మిషన్ లేకపోతే అది బయటికి రాదు. నువ్వు ఎన్నిసార్లు ఎంత నీళ్లు తాగి ఎన్ని పరిగెట్టినా ఎన్ని చేసినా కూడా అది బయటికి రాదు. ఆ పర్మిషన్ ఉండాలి. సో మరి ఈ సమస్తమైనటువంటి దేవతలు సంతోషించాలి, మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, చెట్టు సమృద్ధిగా ఎదగాలి అంటే చెట్టు కొమ్మకి, కాయకి, పండుకి, ఆకుకి నీరు వేస్తే చెట్టు సమృద్ధిగా ఎదుగుతుందా? ఎక్కడ వేయాలి? చెట్టు యొక్క కాండానికి నీరు వేయాలి, వేరుకి నీరు వేయాలి. అదేవిధంగా ఈ సమస్తమైనటువంటి దేవతలకి మూలమైనటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ఎవరైతే సేవిస్తారో ఈ సృష్టిలో ఉండేటువంటి చరాచర జీవరాశులన్నీ ఆనందిస్తాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏది మన భగవత్ చైతన్యానికి అడ్డు వస్తుందో దాన్ని తుంచివేయబడాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యాత్రలు అనేటువంటివి మనకి మన యొక్క లోపల ఉండేటువంటి ఆ భక్తి లతకి ఇవన్నీ కూడా ఒక ఛార్జింగ్ లాంటివి. మొక్కలు ఎదగకపోతే ఏం చేస్తాం మనం? కాస్త ఎరువేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక యాత్రలన్నీ అటువంటివి. అందుకని ఆ యాత్రలు ఎవరితో చేయాలంటే భక్తులతోనే చేయాలి. నేను అదే చెప్తున్నాను. చాలాసార్లు ద్వారకా తీసుకెళ్ళాను, చాలాసార్లు బృందావనం తీసుకెళ్ళాను, కానీ ఎప్పుడూ పొందలేని అనుభూతి నేను ఈ యాత్రలో అయితే చూశాను. అక్కడ ఒక చోట అయితే నాకైతే ఒక రకమైన భావన వచ్చింది. అది అంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి తెలియదు. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథుని దర్శనం చేసుకోగానేనంట, సాధారణంగా ఆయన యొక్క హైట్ ఎంత ఉండేదంటే 12 అడుగులు ఉండేవారంట చైతన్య మహాప్రభు.
ఈ 12 అడుగులు ఉండేటువంటి చైతన్య మహాప్రభు జగన్నాథుని చూడగానే ఇంకాస్త హైట్ అయిపోయేవారంట. నయనం గలదశ్రుదారయాదనం గద్గలగయాగిర కులనైర్నిచితం మౌ తవ కదా నామ గ్రహణే భవిష్యతి. చైతన్య మహాప్రభు చెప్తున్నారు శిక్షాష్టకంలో, ఎవరైతే భగవంతుని యొక్క రూపాన్ని చూడగానే కళ్ళలోంచి అశ్రుధారణ కరాలంట. ఆయన రూపాన్ని చూడగానే మన కళ్ళలోంచి ఏడుపు రావాలి. వదనం గద్గలోదయాగిర, మన యొక్క వదనం అంతా కూడా ఆనందంతో నిండిపోవాలి, గొంతు గద్గదమైపోవాలి, శరీరం పులకించిపోవాలి. ఇంకా అష్టవికారాలు అంటారు. ఇవి జరిగినప్పుడు శరీర భాగాలు కూడా ఎక్స్పాండ్ అయిపోతాయి. నేను జగన్నాథ లీలలో కూడా చెప్పాను, జగన్నాథుడు ఎందుకు ఆయన శరీరం ఆ విధంగా ఎందుకు అయిపోయింది అంటే, ఆయన లీలలు విని ఆయనే తన్మయత్వంలో ఆయన శరీరం ఎక్స్పాండ్ అయిపోయింది. చేతులు బయటకు వచ్చేసాయి, ముఖం పెద్దదైపోయింది. ఆ విధంగా కలగాలి. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే జగన్నాథుని దర్శనం చేసుకున్నారో, ఆ దర్శనం చేసుకున్న మరుక్షణమే చైతన్య మహాప్రభు ఇంకా ఆయన శరీరంలో లేరంట. ఆయన ఇంకా ఎత్తైపోయారు చైతన్య మహాప్రభు. ఆయన శరీరంలో అయితే లేరు. ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీరు జగన్నాథపురి నాతో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వచ్చారు, మీరు కూడా వచ్చారు. పూరి రాలేదు, వెళ్దాం అనుకున్నారు. నాన్న పూరి వచ్చినప్పుడు నేను లోపలికి తీసుకెళ్లి జగన్నాథుని ఎలా దర్శనం చేసుకోవాలో చూపించాను. మనం లోపలికి వెళ్ళగానే, ఆ నట మండపంలోకి వెళ్ళగానే అక్కడ ఒక ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంటుంది. ఆ స్తంభం దగ్గర అందరూ కూడా హారతులు ఇస్తూ ఉంటారు. ఆ హారతులు ఇచ్చిన దగ్గర ఒకరు చాలా మంది గుమ్మం మీదకి ఎక్కి ఇలా చూస్తుంటారు జగన్నాథుని. తెలుసు కదా, గుమ్మం మీదకి ఎక్కి ఇలా చూస్తూ ఉంటారు. ఆ చైతన్య మహాప్రభు యొక్క చేతి ముద్రలు కుడికి అక్కడ పడ్డాయి. చైతన్య మహాప్రభు యొక్క చేతి వేళ్ల ముద్రలు పడ్డాయి. ఆ వేళ్ల ముద్రలో మనం చేయి పెట్టి జగన్నాథుని చూడాలి. చైతన్య మహాప్రభు ఆ విధంగా చూస్తూ ఆ ముందుకు వచ్చి ఆయన ఆ మండపం దగ్గర ఇలా చేయి పెట్టి ఆ ధ్వజస్తంభం దగ్గర, అంటే బయట ధ్వజస్తంభం కాదు, లోపల నటమండపంలో ఉంటుంది. ఆ ధ్వజస్తంభం మీద ఇలా చేయి పెట్టి ఇప్పటికీ ఆ చేతి రేఖలన్నీ కూడా చైతన్య మహాప్రభు చేతి రేఖలన్నీ దాని మీద ఉంటాయి. అక్కడ నుంచొని ఇలా చూస్తుంటే ఒక స్త్రీ, ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ చైతన్య మహాప్రభుని స్తంభమేమో అనుకొని ఆయన మీదకి ఎక్కేసిందంట. ఆయన మీదకి ఎక్కేసి అక్కడి నుంచి జగన్నాథుని చూస్తుందంట. ఎంత అందంగా జగన్నాథ్ కనిపిస్తున్నారు. నేనైతే ఆ భావన పొందాను. ద్వారకలో లైన్లోకి వెళ్ళిపోతే ఆ లైన్లో విపరీతమైన జనం ఉన్నారు. ఆడవాళ్ళు అయితే బాగానే చక్కగా ద్వారకాధీశుడు ఎదురుగా నుంచున్నారు. కానీ మాకు మగవాళ్ళకి ఇలా తిప్పిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఆపేశాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడు ద్వారకాధీశుడు ఇలా దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే బయటికి పంపించేశారు. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి హారతి ఇస్తున్నారు. కానీ బయటికి వచ్చి ఒక్కసారి అక్కడ దేవకీ మాత దగ్గర కూర్చొని, దేవకీ మాత దగ్గర నుంచుంటే, ఎదురుగా దేవకీ మాత ఉంటారు. ఆ దేవకీ మాత దగ్గర నుంచుంటే ఆ దేవకీ మాత దగ్గర అందరూ నుంచుండిపోయారు, చుట్టూ జనాలు. ఆ జనాలలో ద్వారకాధీశుడు ఇక్కడి వరకే కనిపిస్తున్నాడు. అక్కడ ఒక స్తంభం కనిపించింది. వెంటనే ఆ స్తంభం మీదకి ఎక్కేశాను. స్తంభం మీదకి ఎక్కితే భగవంతుడు ఆయన యొక్క స్వర్ణ పాదుకలతో పాటుగా ఎంత అద్భుతమైన దర్శనాన్ని ఇస్తున్నాడంటే, నిజంగా అంటే భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా భగవత్ చైతన్యము కలిగినదని నాకు అది ప్రూవ్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే భగవంతుని సమీపంలో ఉండేటువంటి స్తంభము కూడా భక్తులకి సేవ చేయాలనుకుంటుందంట. అందుకని నేను ఒక్కసారి పైకెక్కగానే నాతో పాటు అందరూ ఎక్కడ మొదలు పెట్టారు. అందరూ ఎంత బాగా దర్శనం చేసుకున్నారో ద్వారకాధీశుని అంత బాగా దర్శనం చేసుకున్నారు. ఆ విధంగా ద్వారకలో చాలా అద్భుతాలు జరిగినాయి. నిజంగా ఈ ద్వారక యాత్ర శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉంది. ద్వారక యొక్క మహత్యంలో పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. ద్వారక యాత్ర అంటే ద్వారకాని దర్శించుకోవాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండేది వెళ్ళలేము ద్వారక. అందుకే చూస్తుంటాం చూడండి, చాలామంది టికెట్ చేయించుకొని కూడా రాలేకపోతుంటారు. కొంతమంది చేయించుకోకుండా అసలు టికెట్ లేకుండా కూడా వస్తారు. అలా నేను చాలాసార్లు యాత్రలో తీసుకెళ్తూ ఉంటాను. వాళ్ళ టికెట్, వాళ్ళ బకెట్ కూడా నాదే. వాళ్ళ ఫుడ్ బకెట్ అంటారు కదా, బకెట్ బిర్యానీ అంటారు కదా, అలాగా
వాళ్ళ టికెట్, వాళ్ళ బకెట్, ఫుడ్ బకెట్ కూడా నాదే. ఆటోమేటిక్గా వచ్చేస్తారు వాళ్ళు. మొన్న యాత్రలో అయితే నేను ఒకరిద్దరిని, టికెట్ కూడా లేదు వాళ్ళకి, జనరల్ టికెట్ తీయడం, టీటీకి ఏదో ఇవ్వడం, తీసుకెళ్ళి అలాగే. కొంతమంది చేయించుకున్నా కూడా రాలేదు. కొంతమంది రైలు ఎక్కిన తర్వాత కూడా క్యాన్సిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ రాసిపెట్టి ఉంటేనే ద్వారకలో అడుగు పెట్టగలుగుతాం. అయితే ఈ పురాణాలలో ద్వారక మహత్యంలో ఏం చెప్పబడుతుంది అంటే, పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక ఇద్దరు, అంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒక భార్యాభర్త, వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట. గోదావరి నదీ తీరంలో. ఎక్కడ గోదావరి, ఎక్కడ ద్వారక, చూడండి ఎంత కనెక్షన్ ఉందో, ఎంత లింక్ ఉందో చూడండి. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో ఒక కూతురికి శరీరానికి కుష్టు రోగం వచ్చిందంట. ఇంకో కూతురు మాత్రం చాలా అందంగా ఉంటుంది. కుష్టు రోగం వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆ రోగంతో ఎంతో బాధపడుతూ ఉంది. ఆ బాధతో ఆ శరీరంలో ఉండేటువంటి ఆవిడ యొక్క వేళ్ళన్నీ కూడా వయసు పెరిగే కొద్దీ మొండి వేలులాగా అయిపోయి పుళ్ళు పట్టేసి, ఆ పుళ్ళలోంచి ఆ చీము కారుతూ వాటిలోంచి పురుగులు బయటపడుతున్నాయంట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే తండ్రి ఏదో కాస్త సంపాదించడం, ఆ సంపాదించినది తీసుకొచ్చి ఈ పిల్ల ఆరోగ్యానికే ఖర్చు పెట్టడం, అలా కొన్ని రోజులకి తండ్రి కష్టపడి శరీరాన్ని వదిలేశాడు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయ్యే కొద్ది వ్యాధి తీవ్రత ఇంకా ముదిరిపోయింది. అది ఎంతగా ముదిరిపోయింది అంటే ఆవిడ ఇంటి దరిదాపుల్లోకి రావడానికి కూడా ఎవడు ఇష్టపడట్లేదు. అంత దుర్వాసన పడుతుంది, దుర్గంధం వచ్చేస్తుంది. కానీ ఎవరికి తప్పినా తల్లికి తప్పదు కదా. ఆ తల్లి పాపం అలాగే సేవలు చేస్తుంది, అలాగే భోజనాన్ని తినిపిస్తూ ఉంది. ఒక పక్క భోజనాన్ని తినిపిస్తుంటే ఒక పక్క శరీర భాగాల నుంచి పురుగులు బయటకు వచ్చేస్తుంది. ఇది పరిస్థితి. పాపం ఆమె తినలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి సేవ చేసి ఆవిడికి కూడా అనారోగ్యం వచ్చేసి ఆవిడ చనిపోయింది. ఇంకెవరు లేరు. ఇంకెవరు లేక మిగిలింది ఎవరు? తన సోదరి చెల్లి ఒక ఆవిడ మిగిలింది. ఈవిడికి 39 సంవత్సరాలు వచ్చాయి, ఆవిడకి ఒక 32 సంవత్సరాలు వచ్చాయి. ఇద్దరు యుక్త వయసులో ఉన్నారు, వివాహం చేసుకోవాల్సిన వయసులో ఉన్నారు. కానీ ఈవిడికి అనారోగ్యం కారణంగా వివాహమే కాలేదు, పెళ్లి లేదు, ఏమీ లేదు. ఈవిడి మూలంగా ఆ సోదరికి కూడా వివాహం కాలేదు. చాలా అందంగా ఉంటుంది కానీ వివాహం అయితే కాలేదు. ఎందుకు వివాహం కాలేదంటే ఆ అక్కకి ఈ వ్యాధి ఉంది. సో చెల్లికి కూడా ఏదో ఒక రోజు రావచ్చు ఈ వ్యాధి, ఈ వ్యాధి. కాబట్టి ఆ వివాహం చేసుకోవడానికి ఆవిడ దగ్గరికి ఎవరు రావట్లేదు. చాలా బాధపడుతుంది. తల్లి చూసుకున్నటువంటి ప్రేమని సోదరి చూసుకోలేదు కదా. ప్రేమ అయితే ఉంది తల్లి మీద, అక్క మీద, సొంత అక్క కాబట్టి అక్క మీద ప్రేమ అయితే ఉంది. కానీ ఆ ప్రేమతో ఎంత దగ్గరికి వెళ్దామన్నా ఆ దుర్వాసనకి, ఆ కుష్టు వ్యాధికి వచ్చినటువంటి దుర్వాసనకి భరించలేక దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఇలా బాధపడుతూ ఉంటే ఒక సంఘటన జరిగింది. మరి ఇంటి దగ్గర చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఈవిడ ఒక ఆవిడ ఉంది, ఈవిడికి వివాహం కాలేదు, ఆవిడికి వివాహం కాలేదు. ఇంకా వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆ ఊరిలో రోజు ఒక భాగవత సప్తాహం జరుగుతుందని తెలిసింది కొంతమంది బ్రాహ్మణుల ద్వారా. భాగవత సప్తాహం జరుగుతుందన్న విషయం తెలుసుకొని ఆ భాగవత సప్తాహానికి వక్త ఎవరు అంటే సాక్షాత్ దుర్వాసముని అంటే ఎవరు? దేనికి ప్రసిద్ధి? దుర్వాసముని కన్నా కోపం మనకెవరికి లేదా? దుర్వాసముని కన్నా మనకెవరికి లేదా? ఏదో కోపానికి బ్రాండ్ అంబాసిడర్లా చెప్తున్నారు ఆయన. మనం కాదా? మనకి లేదా కోపం? ఏదైనా అంటే తారాజు వల్ల వెలుస్తాంగా. భక్తుడు ఏదైనా చెప్పినా తీసుకోలేము కదా. భక్తుల విషయం పక్కన పెట్టి గురువు గారు చెప్పినా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. గురువు గారు చెప్పినా కోపం, గురువు గారి మీద కోపం, గురువు గారి మీద ద్వేషం.
గురువు గారు అంటే పడదు, గురువు గారు కనిపిస్తే మాట్లాడడం, గురువు గారు కనిపిస్తే కనీసం హరే కృష్ణ కూడా చెప్పం. ఏదో దుర్వాసుడు ఒక్కడే పాపం ఆయన ఏం తప్పు చేశాడా, అందరికీ ఆయనకి కోపం అంటే మనకు లేదా? మనందరూ దుర్వాసులు, ఆయనకన్నా ఒక 100 రెట్లు ఎక్స్ట్రా అయినా తక్కువేం కాదు. హరే కృష్ణ మీరు తప్పు చెప్పడం చేస్తున్నాడు, నేను తప్పు చేస్తున్నానా, ఎవరు నువ్వు చెప్పడానికి నాకు అంటాం. అవునా కదా? అవునా కదా? నాకైతే బోల్డ్ కోపం ఉంది, ఓకేనా? మీ అందరికీ లేకపోవచ్చేమో, కానీ చాలా కోపం ఉంది నాకైతే. ఎప్పుడు కోపం అంటే కృష్ణ సేవ సరిగ్గా జరగకపోయినా, మీరందరూ సేవని సరిగ్గా లెక్క చేయకపోయినా, అది నన్ను తిడితే కోపం కాదు, నన్ను తిడితే కోపం అయితే కాదు. తిడితే హ్యాపీగా అమ్మయ్య నా కర్మను వీడు తీసుకుంటున్నాడు అనుకుంటాను నేను, అంతే. నా కర్మను వీడు తీసుకుంటున్నాడు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాను ఇంకా నేను. అయితే దుర్వాసుని భాగవత సప్తాహం చెప్పడానికి వచ్చారు. అక్కడ భాగవత సప్తాహంలో దుర్వాసముని ఒక్కడే కాదు, దుర్వాసముని ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి 10,000 మంది శిష్యులు ఉన్నారంట. 10,000 మంది శిష్యులతో అక్కడ ఊరి పెద్దలందరూ భాగవత సప్తాహం ఏర్పాటు చేస్తే దుర్వాసముని దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి, అయ్యా మీరు భాగవత సప్తాహం చెప్పడానికి రావాలి అంటే మీతో ఎంతమంది శిష్యులు వస్తారు అంటే 10,000 మంది శిష్యులతో ఏ గురువు అన్నా వస్తే మనం అయ్యా నీకు దండం, నీ శిష్యులతో దండం పో అంటాం. అలాంటిది దుర్వాసముని 10,000 మంది శిష్యులతో వస్తే ఆ 10,000 మంది శిష్యులకి అకామిడేషన్ ఇచ్చారంట. ఆ 10,000 మంది శిష్యులకి 3 సాపాట్లు ఏర్పాటు చేశారంట. ఆ 10,000 మంది శిష్యులకి అన్ని ఏర్పాట్లు చేశారంట. ఏదైనా తక్కువ ఏర్పాటు అయిందంటే ఏం జరుగుతుందో తెలుసుగా? ఏం జరుగుతుందో తెలుసు కదా, దుర్వాసముని అంటే ఇక్కడ అవతరాడు. అందుకని చాలా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేశారంట. ఇంకో విషయం చెప్పిన మీకు, ఇది ఇంకా చాలా కఠినమైనది. ఇలాంటి కఠినమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏంటో తెలుసా? దుర్వాసముని పొద్దు నుంచి సాయంత్రం వరకు భాగవతం చెప్పరు సప్తాహంలో. దుర్వాసముని భాగవత సప్తాహం చెప్పడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒకసారి సప్తాహంలో కూర్చోండి, ఇంతసేపు కూర్చోవాలని ఉంది, లెగ్గోడు కదలగోడు, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదులేండి. భాగవతం సప్తాహం చెప్పాలి అనుకుంటే, నేను ఎప్పుడో ఒకసారి భాగవత సప్తాహం చేయాలి నైమిషారణ్యంలో అనుకున్నాను, దానికి ఒక ప్లాన్ అంతా రాసుకున్నాను. బట్ ఇంకా ఎవరు ముందుకు రాలేదు. కానీ ఒక 108 మందిని తీసుకెళ్ళి చెప్పాలనుకున్నాను. అయితే దానికి ఒక ప్లాన్ రాసుకున్నాను. పొద్దున్నే మంగళహారతి చేయాలి, మంగళహారతి అయిపోయిన తర్వాత అందరూ 16 మాలలు జపం చేయాలి. ఆ 16 మాలలు జపం అయిపోయిన తర్వాత అందరూ గురు పూజ చేసుకొని కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత భాగవతంలో కూర్చోవాలి. భాగవతం కూర్చున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ వరకు ఉండాలి. లంచ్లో కాస్త భోజనం చేసేసి మళ్ళీ 1 గంట నిద్రపోయి మళ్ళీ భాగవత సప్తాహానికి రావాలి. మళ్ళీ సాయంత్రం ఏదైనా స్నాక్స్ పెట్టాలి. తర్వాత మళ్ళీ భాగవత సప్తాహంలో కూర్చోవాలి. మళ్ళీ రాత్రికి డిన్నర్ పెట్టాలి. లాస్ట్ ఎండింగ్లో సంకీర్తన, నృత్యం. ఇది ఇలా ప్లాన్ చేశాను నేను, ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇన్ని చేస్తే కానీ భాగవత సప్తాహంలో కూర్చోలేదు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నరు, స్నాక్స్ ఇవన్నీ ఉండాలి. కానీ దుర్వాసముని దగ్గరికి ఏది లేవు. భాగవత సప్తాహంలో కూర్చున్న వాడికి ఒంటిపూట భోజనం, ఒంటిపూట చేయాలి భోజనం భాగవత సప్తాహంలో కూర్చున్నవాడు. దుర్వాసముని ఆయన 10,000 మంది శిష్యుల్లో చాలా అద్భుతంగా భాగవతం వర్ణించగలిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారంట. అంతమందికి గంట గ్యాప్ లో ఇచ్చారంట. గంట గ్యాప్ లో భాగవతం చెప్పేటటువంటి విధంగా మనకు కూడా అనిపిస్తుంటది. ప్రభుత్వం అయితే క్లాసులో మనల్ని తిరుగుతున్నట్టు ఉంటుందిరా బాబు అనిపిస్తూ ఉంటుంది. కానీ మాతాజీ అయితే ఏదో 2-3 పాటలు పాడుతుంది. ఆ పాటలు ఏదో వినడానికి వినసొంపుగా ఉంటాయి, అమ్మయ్య హ్యాపీగా అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. ఇంకా టెంపుల్లో ఎవరన్నా పాపం కొత్త డివోటీస్ ఎవరన్నా, అంటే కొత్తగా ఉపన్యాసం చెప్పే మన స్మరణ రాధిక మాతాజీ కానీ, లేదంటే సత్యరుక్మిణి మాతాజీ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే పర్లేదులే, విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మేము కూడా బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండేటప్పుడు మా పెద్ద గురువు గారు ఎప్పుడు వెళ్తారా అని చూసేవాళ్ళం. ఎందుకంటే ఆయన ఊరు వెళ్ళకపోతే భాగవతం చెప్పేవాడు. ఆయన భాగవతం చెప్తే మమ్మల్నే తిడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిన ఈ బ్రహ్మచారులు గోలే,
గృహస్థుల కోసం చెప్పినా ముందు బ్రహ్మచారులను తిడుతూ ఉంటారు. ఏంటి ఈ బాధ అంతా భరించలేక ఆయన ఎప్పుడైనా ఊరెళ్తే బాగుంది అనిపించేది. అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు కూడా. ఒక్కొక్కసారి ఏంటి ఎప్పుడూ అలాగే అనిపిస్తుంది. అందరికీ అలా అనిపిస్తుంటుంది. బాగానే 2 వారాలు గ్యాప్ వచ్చింది, మళ్ళా వాయింపుడు మొదలైంది అనుకుంటున్నారా? అయితే ఇలా అందరికీ గంట గ్యాప్లో సమయాన్ని ఇచ్చి దుర్వాసముని మధ్యాహ్నం 2 గంటలకు కూర్చున్నాడు ఆయన ఉపన్యాసానికి. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు. ఈ కష్టం ఎవరికి రాకూడదు, పగోడికి కూడా రాకూడదు కదా. ఎందుకు? మామూలుగా భోజన ఏర్పాట్లు లేవండి. ఎందుకంటే దుర్వాసముని అంటేనే కోపం. ఏ భోజన ఏర్పాట్లలో లోటు వచ్చినా శపించేస్తాడు. ఏ బల్లివో పిల్లివో నక్కవో ఇవో అని చెప్పి. అందుకని భోజనాలు మామూలుగా పెట్టలేదంట. షడ్రుచులు దాంట్లో కలిసి పెట్టారట. ఏమంటారు? పంచభక్ష పరమాణాలు పెట్టారంట. ఇన్ని తిన్న తర్వాత నిద్ర రాకపోతే ఏమవుతుందండి? కానీ నిద్ర వచ్చే సమయానికి దుర్వాసముని కూర్చున్నారు ఎదురుగా ఉపన్యాసంలో. అసలు దుర్వాసముని ఉపన్యాసంలో కూర్చుంటే ఎవరైనా కులికారంటే ఏంటి పరిస్థితి? దుర్వాసముని ఉపన్యాసంలో ఎలా ఎవడైనా అన్నాడా? అయిపోయాడు. ఏమవుతుంది వాడి పని? ఏ ధ్రువంలో ఎలుగుబంటిలా పుట్టు అన్నాడు అనుకోండి, 6 నెలలు పడుకోవాలి అక్కడికి వెళ్ళి. ఇంక మన పరిస్థితి ఎలా ఉంటుంది? 6 నెలలు ఫుడ్ ఉండదంట, దానికి నిద్రపోవడమే. ఎవడైనా అతిగా నిద్రపోవాలి అనుకుంటే ఎలుగుబంటిలో పుడతాడంట. ఎవడైనా అతిగా తినాలి అనుకుంటే మురికి కాలంలో పందిలో పుడతాడంట. ఎవడైనా అనవసరంగా వాగాలి అనుకుంటే మురిగే కుక్కలా పుడతాడంట. శాస్త్రం చెప్తుంది, అనవసరంగా వాగితే మురిగే కుక్కలా పుడతాడంట. ఎవరైనా దొంగతనాలు చేయాలి అనుకుంటే పిల్లిలా పుడతాడంట. ఇలాగా దుర్వాసముని మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉపన్యాసాన్ని కూర్చోబెట్టి నిద్రపోకూడదు అంటే, పీకల నిండా భోజనం పెట్టి నిద్రపోకూడదు అంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎంత భయంతో కూర్చొని వింటున్నారు చక్కగా. ఆ సప్తాహానికి ఎవరు వచ్చారు అంటే, ఈ సోదరులిద్దరిలో ఉండేటువంటి ఒక సోదరి ఉంది కదా, అందంగా ఉండేటువంటి సోదరి, ఆ సోదరు వచ్చింది. ఈవిడ రాలేదు పాపం. ఎందుకంటే ఆవిడ శరీరం ఎలా ఉందంటే, నడిస్తే ఆవిడ శరీరం నుంచి చీమునెత్తులు బయటకు వచ్చేస్తుంది, రక్తం బయటకు వచ్చేస్తుంది, చనిపోతుంది రక్తం బయటకు వచ్చేసి. అందుకని ఈ సోదరు బయటకు వెళ్ళి కూర్చొని అప్పుడు దుర్వాసముని శ్రీమద్ భాగవతాన్ని ఉపన్యాసం చెప్తుంటే అందులో ద్వారకా మహత్యాన్ని చెబుతుంటప్పుడు చాలా ఆవిడికి ఆనందం కలిగింది. ఆ ద్వారకా మహత్యాన్ని జరుగుతున్న ఆ రోజు పంచమి తిథి అంట. ఆ పంచమి తిథి రోజు దుర్వాసముని ఉపన్యాసం అయిపోయిన తర్వాత నేరుగా వెళ్ళి ఆయనకి పాదాల మీద పడిపోయింది. అప్పుడు దుర్వాసముని, ఏమ్మా ఏం కావాలి, ఎందుకు నువ్వు నా పాదాల మీద పడ్డావు అంటే అప్పుడు చెప్తుంది, ఇంకా ఏం చెప్పలేదు, చాలా దుఃఖిస్తుంది, ఏడుస్తుంది, రోధిస్తుంది. వెంటనే దుర్వాసమునికి అర్థమైపోయింది, నీ బాధ ఏంటో, నీకు కలిగినటువంటి బాధ ఏంటో నాకు బాగా తెలుసు, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకోమ్మా అన్నారు. కళ్ళు మూసుకో అన్నారు. వెంటనే కళ్ళు మూసుకోగానే ఈవిడ ఎక్కడ ఉందంటే ఆవిడ సోదరు దగ్గర ఉంది. కళ్ళు తెరిచి చూసినాడు, సోదరు పక్కన ఉన్నది. అరే దుర్వాసముని ఇలాంటి మహాత్ముని కలిశాను, ఆ కలిసినప్పుడు పూర్తిగా విషయాన్ని చెప్పకుండా నేను ఇక్కడికి ఎలా వచ్చేసాను అని ఆలోచిస్తున్న సమయంలో వెనక్కి తిరిగి చూస్తే వెనకాల దుర్వాసముని ఉన్నారు. దుర్వాసముని అక్కడ భాగవతం చెప్పడానికి వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సమయం చాతుర్మాసం అంటే యోగులు ఒకే చోటు ఉంటారు కదా, 4 నెలల పాటు ఎక్కడికి కదలరు కదా. ఈ ఉపన్యాసం చెబుతున్నటువంటి సమయం ఎప్పుడంటే శ్రావణ మాసంలో శ్రావణ బహుళాష్టమి సమయంలో జరిగిందంట. ఆ సమయంలో అంటే కృష్ణాష్టమి సందర్భంగా ఈ సప్తాహాన్ని ఏర్పాటు చేశారు. వెనక్కి తిరిగి చూస్తే దుర్వాసముని ఉన్నారు. అప్పుడు ఆ దుర్వాసముని ఏం చెప్తున్నారంటే, నీ సోదరి యొక్క ఆ కుష్టు వ్యాధి నయమవ్వాలి అంటే, ఆ కుష్టు వ్యాధి నశించాలి అంటే ఈ సమస్త సృష్టిలో 7 ముక్తిధామములు ఉన్నవి. ఆ 7 ముక్తిధామములలో అతి ముఖ్యమైనటువంటిది ద్వారకాపురము. ఆ ద్వారకాపురిలో శ్రీకృష్ణ భగవానుడు నిత్య నివాసి అయి ఉన్నాడు.
ఆ నిత్య నివాసి అయి ఉన్నటువంటి ఆ ద్వారకాపురాన్ని ఎవరైతే దర్శిస్తారో అటువంటి వారికి సమస్తమైనటువంటి అరిష్టాలు, సమస్తమైనటువంటి రోగములు నశించిపోతాయి. కాబట్టి నీ సోదరుని తీసుకెళ్లి ఆ ద్వారకాపురిలో అతి పవిత్రమైనటువంటి స్థలం ఉంది, ఆ పవిత్రమైనటువంటి స్థలములో స్నానము చేయించు అన్నారు. ఏమిటి ఆ పవిత్రమైనటువంటి స్థలం అంటే, ద్వారకా నగరములో గోపికలందరూ వారి శరీరాన్ని కృష్ణుడు లేడు అనేటువంటి విరహములో వాళ్ళు ఆ తలములో, ఆ తలాబులో దూకి ఆత్మహత్య చేసుకున్నారంట. ఆ తలాబే గోపీ తలాబ్ అని చెప్పంటారు. ఆ గోపీ తలాబులో స్నానం చేయించి తీసుకొస్తే ఈ వ్యాధి నయమైపోతుంది అని చెప్పి అప్పుడు ఈవిడ ఆశ్చర్యపోతుంది. అరే, నా సోదరుని భాగవత సప్తాహానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి భాగవత సప్తాహానికి నేను తీసుకురాలేకపోయాను, ఇక్కడో ఉండేటువంటి ద్వారకకి ఎలా తీసుకెళ్తాను? ఎక్కడో ఉండేటువంటి ద్వారక. మేము ద్వారకా యాత్రకు వెళ్ళాం. అంటే యాత్ర ఎంత అద్భుతంగా జరిగిందో, ఆ యాత్రకి టికెట్స్ తీయడానికి నేను అంత టెన్షన్ పడ్డాను. ఫస్ట్ మేము అనుకున్న డేట్ వేరే, నేరుగా మనకి పూరి నుంచి వస్తుంది ట్రైన్, ద్వారకా వెళ్ళిపోవాలి, నేరుగా ద్వారకాలో దిగాలి, ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా ఇక్కడ ఎక్కుతాం అక్కడ దిగుతాం. కానీ ఆ ట్రైన్కి టికెట్స్ దొరకలా. ఇలా నుంచున్నాను, ఫస్ట్ వ్యక్తిని నేనే, టికెట్స్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయాయి టికెట్స్. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళా ఎక్కడో రాజమండ్రి వెళ్ళి, అక్కడ కొవ్వూరు వెళ్ళి, అక్కడ ఒక తెలిసిన ఆయన ఉంటే అక్కడ ఆయన ద్వారా ఆయనకి ఏదో కాస్త ఇచ్చి టికెట్స్ చేయించిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అన్ని టికెట్స్ ఒక చోట రావడం లేదు. సరే, మొత్తానికి ఏదో వెళ్ళడానికి టికెట్ కావాలి కదా, నేరుగా ద్వారకాకి చేయించలే. మళ్ళీ ప్లాన్ అంతా మార్చేశాను మొత్తం. ఇక్కడ నుంచి నేరుగా భావనగర్ వెళ్ళాం. ఆ భావనగర్లో నిష్కలంకేశ్వర్ అనే శివాలయం ఉంది. అంటే ఆలయం లేదు కానీ శివలింగం ఉంది. పాండవులు 5 ప్రతిష్ఠించినటువంటి 5 లింగాలు ఉన్నాయి. అందులో ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం చాలా ప్రత్యేకం. అది దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ సోమనాథ్ వెళ్ళాం. సోమనాథ్ నుండి మళ్ళా పోర్బందర్ వెళ్ళాం, సుధామపురి నుంచి ద్వారకా వెళ్ళాం, మళ్ళా ద్వారకా నుండి ఠాకూర్ వచ్చాం, ఠాకూర్ నుంచి వడోదరాకి వెళ్ళాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం చూసాం, మళ్ళీ అక్కడి నుంచి మేము ట్రైన్లో వచ్చాం. అంటే మనం ఇంత కష్టపడి, మనమే అన్ని బాగున్నాం, మనమే ఇంత కష్టపడాల్సి వస్తుంది. పాపం ఆవిడ పరిస్థితి ఏమి? అప్పుడు పక్కనున్న భాగవత సప్తాహానికి తీసుకురాలేకపోయాము. ద్వారక ఎక్కడో ఉండే ద్వారకకి నేను ఎలా తీసుకెళ్ళగలను స్వామి, అందులో నేను స్త్రీ, ఎట్లా తీసుకెళ్ళగలను అంటే అప్పుడు దుర్వాసుని ఒక్కసారి కళ్ళు మూసుకొని భగవంతుని యొక్క నామాన్ని, ఆ కృష్ణుని యొక్క నామాన్ని ఉచ్చరించమన్నారు. ఒక్కసారిగా ఆ ద్వారకాధీశుని యొక్క నామాన్ని ఉచ్చరించగానే, తలుచుకోగానే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే రోజులు ద్వారకలో ఉన్నారంట. ఎక్కడున్నారు? గోపీ తలాబులో ఉన్నారు. గోపీ తలాబు దగ్గర ఎదురుగా చూస్తే గోపీ తలాబ్ కనిపిస్తుంది. అక్కడికైతే వచ్చేసారు. ఏం చేయాలి? ఎవరో గైడ్ చేయడానికి ఉండాలి కదా. మళ్ళా వెనక్కి ఎదురు చూస్తే దుర్వాసుమని ఉన్నారు. దుర్వాసుమని ఎక్కడున్నారు? అసలు ఎక్కడ ఉండాలి? భాగవత సప్తాహంలో ఉండాలి. సప్తాహ యజ్ఞం పూర్తి కాకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ రోజు పంచమి తిథి, 5 రోజులు అయింది భాగవత సప్తాహం, 5 రోజులు అయింది. ఇంకొక 2 రోజులు ఉంది. ఆ 2 రోజుల్లో మిగతా 2 స్కందాలు అయిపోతాయి. 5 రోజులు అయింది. భాగవత సప్తాహం కాకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ ఈయన ద్వారకకు వచ్చేసాడు. అందులో చాతుర్మాసం అంటే యోగులు ఎక్కడికి కదలరు కదా. చాతుర్మాసం అంతా అయిపోయిన తర్వాత బయట వాళ్ళైతే అమావాస్య కాదు, ఏకాదశితో పూర్తి చేస్తారు. ద్వాదశి రోజు మళ్ళా ద్వాదశి ప్రసాదాన్ని తీసుకొని ఆ వ్రతాన్ని బ్రేక్ చేసి వెళ్తారు. మనమైతే పౌర్ణమి ఇలా చేస్తాం మనం. కానీ ఇవేమీ జరగలేదు. మధ్యలో వచ్చినటువంటి శ్రావణ మాసంలో ఈయన అక్కడ ఉన్నాడు, దుర్వాసుమని అక్కడ ఉన్నాడు. ఇందుకు చూస్తే ఏం జరిగింది? దుర్వాసుమని అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. యోగి కదా, ఆయన ఏదైనా చేయగలుగుతారు. భగవంతుడికి ఉన్నటువంటి శక్తులు ఉంటాయి యోగులకి. అప్పుడు ఆయన ఏం చెప్తున్నానంటే, ఈ తలాబులో ఒక్కసారి 3 సార్లు మునిగి పైకి లేవగానే ఆవిడికి ఎలా అనిపించిందంటే, నొప్పికి ఉపశమనం లభించిందంట. ఒక్కసారిగా ఆ కుష్టు వ్యాధి నుంచి, ఆ పొయ్యలోంచి వచ్చినటువంటి చీమంతా కూడా కారడం ఆగిపోయిందంట, ఉపశమనం లభించింది. వెంటనే దుర్వాసుని నేరుగా తీసుకెళ్లి గోమతి ద్వారక అంటే ఏంటి,
గోమతి ద్వారక అంటే ఏంటండి? చూసిన వాళ్ళు చెప్పండి. కాదు, గోమతి ద్వారక అంటే ద్వారకాధీశుడు ఉన్న ప్రదేశం. మనం ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నాం కదా, అది గోమతి నది పక్కన ఉండేటువంటి ద్వారక. ఆ గోమతి ద్వారకలో ఉండేటువంటి ద్వారకాధీశుని దర్శనం చేసుకోగానే ఆవిడ శరీరంలో మొండి వేలులాగా అయిపోయినాయి కదా, ఆ వేలన్నీ ఎదగడం మొదలుపెట్టినాయి. ఇంకా వ్యాధి అయితే ఇంకా పూర్తి కాల 90% వ్యాధి పూర్తయిపోయిందంట. 90% వ్యాధి అంతా పోయిందంట. అప్పుడు మళ్ళా దుర్వాసముని ఏం చేశారు? ఈవిడ ఒక్క ఆవిడే, అంటే ఈ స్త్రీ 5 అంటే పంచమి తిథి వరకు భాగవతాన్ని విన్నది కదా, మిగతా 2 రోజులు మిగిలిపోయింది కదా. ఆ 2 రోజుల భాగవత కథని సుధామ వారధి దాటుకొని అవతల పక్క ఒక ద్వీపంలా ఉంది చూసారా, అక్కడ పాండవ పంచబావులు ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు అది. ఆ పాండవ పంచబావులు ఉన్న ప్రదేశంలో ఒక లక్ష్మీనారాయణ మందిరం ఉంది ఇప్పటికీ కూడా. ఆ లక్ష్మీనారాయణ మందిరంలో గరుడ గమన నారాయణ అంటారు ఇప్పటికీ ఆయన. ఆ గరుడ గమన నారాయణ మందిరంలో ఈవిన దుర్వాసముని భాగవత ఉపన్యాసాన్ని చెబుతుంటే, ఆ భాగవత ఉపన్యాసం పూర్తయిన మరుక్షణమే సాక్షాత్ ఆ దేవదేవుని యొక్క వాహనమైనటువంటి గరుడ వచ్చి ఈవిడ మీదగా ఒకసారి ఇలా వెళ్ళగానే ఆవిడ ఒక అందమైనటువంటి స్త్రీ అయిపోయిందంట. అందుకని అక్కడ ఉండేటువంటి నారాయణుడి పేరు గరుడ గమన నారాయణ. ఈ విధంగా ఆ ద్వారకాపురి మహత్యం చెప్తుంది కదా. ఆ ద్వారకాపురి మహత్యం చెప్తుంది. ఎవరైతే ద్వారకని దర్శిస్తారో వారి యొక్క హృదయంలో ఉండేటువంటి అన్ని రోగములు నశించిపోతాయి. శరీరంలో ఉండేవే కాదు, హృదయంలో ఉండేటువంటి రోగాలు కూడా నశించిపోతాయి. ఏంటి హృదయానికి ఉండే పెద్ద రోగము? నేను శరీరము అనుకోవడం, ఇది నాది అనుకోవడము, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడము, ఇటువంటి ఈ రోగమంతా నశించిపోతుందంట. ఈ రోగమంతా నశించిపోతుందంట. ఈ విధంగా ద్వారకలో ఎవరైతే అడుగు పెడతారో, ఇక్కడ రాసి పెట్టి ఉంటేనే అడుగు పెట్టగలుగుతారు. అటువంటి అదృష్టం వీళ్ళందరికీ జరిగింది. వీళ్ళందరికీ చూస్తుంటాం. ఎప్పుడు యాత్రకి వెళ్ళినప్పుడు ఏ వింతలు విశేషాలు చూస్తుంటాం. వింతలంటే వింత మనుషులు, అక్కడ జరిగే వింతలు కాదు, వింత మనుషులు కనిపిస్తూ ఉంటారు. రకరకాల వ్యాపకాలతో వస్తూ ఉంటారు యాత్రలకి. ఆ వచ్చి వారి యొక్క భావాలన్నీ మన మీద రుద్దుతూ ఉంటారు. కానీ యాత్ర అలా జరగల. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డివోటీ, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత అంటే వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఎంత ధ్యానం పెట్టి ఉన్నారు అంటే చక్కగా జపం చేస్తున్నారు. ఇప్పటికీ నాకు ఆ గ్రూపులో మెసేజ్ పెడుతున్నారు, ఈ రోజు ఇన్ని మాలలు జపం చేసాం, ఇన్ని మాలలు జపం చేసాం అని చెప్పి. మరి వారి యొక్క అందరి భక్తి మెచ్చి భగవంతుడు ప్రతి చోట ఎంతో అందమైనటువంటి ఆయన రూపాన్ని మాకు దర్శించేలా చేశారు. ఇక్కడ ఒక చోటని కాదు, అన్ని చోట్ల భగవంతుడు ఎంతో దివ్యమైన అనుభూతిని మాకు మిగిల్చాడు. కాబట్టి భక్తులతో రావడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది అంటారు, చూస్తాం స్వామి ఇంక అయిపోయింది అంటారు. చూసినా మళ్ళా చూడాలి ప్రతిసారి. అంటే నేను పొందుతున్న అనుభూతి చెప్తున్నాను, మీ అందరినీ తీసుకెళ్తున్నాను. నేను ప్రతిసారి వెళ్తాను కదా, కానీ ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఎంతో అనుభూతి పొందుతాను. నేను ఎంతో అనుభూతి పొందుతాను. ఆ అనుభూతి ఒక్కసారితో మనం మిగిల్చుకోకూడదు. మనం చూడండి, ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుగుతుంది, మళ్ళా చేసుకుంటాం లేదా? ఏదో ఒకసారి చేసుకుంటే అయిపోయిందిగా, ఎందుకు ప్రతిసారి చేసుకుంటాం? ఆ అనుభూతి అంతే. ఆ పుట్టినరోజు ఆ అనుభూతి కోసం మనం చేసుకుంటాం. అదే రకంగా భగవంతుడి యొక్క దర్శనాన్ని మళ్ళా దర్శనం చేసుకోవాలి. భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంటే, ఒక్కసారి వచ్చినటువంటి భక్తుడి కోసం వారి యొక్క హృదయంలో ఆ భక్తిలత అనేటువంటి బీజాన్ని ఇముడిస్తాడు భగవంతుడు. అటువంటి భక్తుడి కోసం మళ్ళా ఎదురు చూస్తూ ఉంటాడండి, ఎప్పుడెప్పుడు వస్తాడా నా భక్తుడు అని చెప్పి. అలా ద్వారకలో ఎన్నో అద్భుతాలు దర్శనం చేసుకోగలిగాము. సో వచ్చిన భక్తులందరూ కూడా అలాగే ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇది ద్వారకా విశేషాలు. సో ద్వారకాపురిలో అదృష్టం ఉండాలన్నమాట అడుగు పెట్టాలి అంటే. అలాగే బృందావనం కూడా అంతే. బృందావనం కూడా 7 మోక్షపురాల్లో ఒకటి, ఉజ్జయిని కూడా, కాంచీపురం కూడా, అలాగే వారణాసి, ఇవన్నీ 7 మోక్షాపురంలో ఒక ప్రదేశాలు అన్నమాట. ఇవన్నీ కూడా వీటి ప్రదేశానికి ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు అందులో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? ద్వారకా యాత్రకు వచ్చిన వారిలో ఆ మాతాజీ
అమ్మ మీ పేరేంటి? ఆ మాతాజీ అంటే తను చిన్న అమ్మాయి, కానీ ఎంత ఆ ఫీల్ అనుభూతి పొందిందో ఆ రోజు తను అక్కడ చెప్పింది. ఒక్కసారి మీకు కూడా తను చెప్తుంది. ఇంకెవరైనా మాట్లాడితే మగవాళ్ళు కూడా ఒకరు ద్వారకాయాత్రకు వచ్చిన వారు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ద్వారకాధీశ్ భగవాన్ की जय।